యాండోయ్ మీకు గుర్తుందా 5 పైసలకి 5 గొట్టాలు 10 పైసలకి 10 గొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే నా సామి రంగా ఆటి రుచి ఏటికి రాదండి. గొట్టాలా మజాకానా. మరి ఆ రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనేనండి. అదేంటో దెబ్బ తగిలితే కానీ నీకు సైకిల్ రాదు రోయ్ అనేవారు. అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది. ఎక్కడున్నా గోడకి సైకిల్ జారేస్తే చాలు జుమ్మున వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సాయంత్రం సమయంలో సందమామ ఎన్నుల్లో దెబ్బకి 2 దాచపళ్ళు ఆడుతా ఉంటే ఆ చల్లటి ఎన్నుల్లో మంచం మీద పడుకున్న తాతయ్య, చిన్నాన్న, పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి తెగ మురిసిపోయేవారండి. అది అసలైన ఆనందం అంటేనే. అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా, ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇగో వీటిని చూస్తున్నారా, వీటి పేరు మర్చిపోయాను గాని గిరగిరగిరగిరగిరగిర తిప్పిలు ఆగుతూ ఉంటే సుర్రు సుర్రు సుర్రుమని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా తెగ తిరిగేసేదండి. అలా తిప్పి 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 లాస్ట్ కి నోట్లో ఎట్టుకుని చప్పలంతా ఇంటికి వచ్చేసి వాళ్ళం. ఆ బిళ్ళ పేరు పెప్పర్మెంట్ బిళ్ళ అనుకుంటాను. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానండి, అప్పుడు కాకులు వాలి చెట్ల కింద ఉన్న పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి. ఆ చదువులు మనకి ఇలువలు నేర్పించే. మరి ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి. ఆ రోజులేరండి. అప్పటి రోజుల్లో 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇవి ఉంటే చాలు మనం లక్షాధికారి అయిపోయినట్టు ఫీల్ అయిపోయి తెగ ఆనందించేసి వాళ్ళం. ఎందుకంటే మన చేతి నిండా అన్ని బిళ్ళలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి అప్పుడు అయ్యే గొప్ప. ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ ఆన్ చేసి అందులో క్యాసెట్ ఎట్టి పాటలు వినేవాళ్ళం కదా. నచ్చిన పాట కోసం అయితే క్యాసెట్ లో పెన్సిల్ గాని పెన్ గాని పెట్టి గిరగిరగిరగిరగిరగిర తెగ తిప్పేసి తోడేసి వాళ్ళం. ఇలా మీలో ఎంతమంది చేసారో ఆలోచించండి మరి. హాయ్, ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్ కి 2 తలుపులుండి తెరిచిన తర్వాత కానీ టీవీ కనిపించేది కాదు. అప్పుడు టీవీలను అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా బొమ్మ రాకపోతే మేడ మీదకి ఎక్కేసి యాంటీనాలు అటు ఇటు ఇటు అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా దూరదర్శన్లో వచ్చే రామాయణం మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగా ఎదురు చూసేవాడు అండి. ఆ ఎదురు చూడటంలోనే ఒక గొప్ప ఆనందం ఉండేదండి. యాసవకాలం వచ్చిందంటే షేలోకి వెళ్ళి ముంజిగాయలు కడుపు నిండా తినేసి బ్రేవ్ మంది దేయించి ఆటితో బండి చేసుకుని దాన్ని ఈదుల్లో దొర్లించుకుంటా నిజంగా కారులో వచ్చినంత ఫీలింగ్ ఈదులన్నీ తెగ తిరిగేసేవాళ్ళం అంటే నమ్మండి. మీరు చేయించుకున్నారా ముంజిగాయలు బండి? అలా దొర్లించేటప్పుడు పక్కోడికి ఒకసారి ఇమ్మన్నా ఆత్రేపోతున్నట్టు ఫీల్ అయిపోయి ముంజిగాయ బండి ఇవ్వడానికి అసలే ఇష్టపడే వాళ్ళం కాదు కదా.